అందరికీ నమస్కారం. ఈరోజు వైజయంతి మాలను పూజించిన ధరించిన కలిగే ప్రయోజనాలు మీ అందరికీ తెలియజేస్తాను. శ్రీ వైజయంతి మాల శ్రీకృష్ణుడి జన్మస్థలమైనటువంటి ఉత్తరప్రదేశ్లోని మధుర పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రౌజ్ అరణ్య ప్రాంతాల్లో ఈ మొక్కలు లభిస్తాయి. వాటి నుంచి పూసలు తయారు చేస్తారు. ఈ వైజయంతి మాల పూలతో కూడా శ్రీకృష్ణుని పూజిస్తారు. దీని గురించి వివరంగా తెలియజేస్తారు. వైజయంతి మాల. ఈ వైజయంతి మాలను పూజించిన ధరించిన కలిగే ఫలితాలు. తులసి చెట్టులాగే ఇంకొక చెట్టు ఉంది. అదే పెర్ల ప్లాంట్ లేదా వైజయంతి మాల మొక్క అని అంటాం. ఈ చెట్టుకు సంబంధించిన పూలను కృష్ణుడి పూజలో ఉపయోగిస్తారు. ఇది నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో, ముఖ్యంగా గుజరాత్లోని కచ్ వంటి ప్రదేశాల్లో దర్శనమిస్తాయి. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అనేక ఫలితాలు ఉంటాయి. వైజయంతి మాలను దీపావళి నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, లక్ష్మీదేవి పటానికి కానీ, శ్రీచక్రానికి కానీ అలంకరించి లక్ష్మీ అష్టోత్తరం లేదా సహస్రనామం చదివి కుంకుమార్చన పూజ చేసి బీరువాలో కానీ, డబ్బుల డబ్బాలో కానీ, మెడలో కానీ ధరించవచ్చు. ఈ మాలను మెడలో ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అంటారు. వైజయంతి మాల ధారణ వల్ల చిన్నపిల్లలకు చెవిపోగులుగాను, మెడలో గొలుసుగాను చేయించి వేసిన బాలారిష్టాలు, నరదృష్టి తగ్గుతుంది. వైజయంతి మాలను వివాహం కానివారు నిత్య కళ్యాణం జరిగే దేవాలయాల్లో ఈ మాలను ధరించి భగవత్ కళ్యాణం చేయించుకున్న యెడల వారికి వెంటనే వివాహం జరుగుతుంది. వైజయంతి మాలను ధరించి రుక్మిణీ కళ్యాణం ఇంటిలో కానీ గుడిలో కానీ చేయించిన యెడల వివాహ బంధంలో ఉన్న ఇబ్బందులు తగ్గిపోతాయి. వారి మధ్య అవగాహన పెరిగి అన్యోన్యత పెరిగి ఆనందంగా ఉంటారు. వైజయంతి మాలను వ్యాపార సంస్థల్లోని పూజా మందిరంలో కానీ, దేవుడి పటాలకు కానీ, విగ్రహాలకు కానీ అలంకరించిన వ్యాపార వృద్ధితో పాటు ధనాభివృద్ధి కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు ఈ మాలను వేసుకున్న శుక్రగ్రహ దోషాలతో పాటు సప్తమగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ మాలను ధరించిన వారికి సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రతి పనిని అంచనా వేసే సామర్థ్యం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ మాల గురించి ఇప్పుడు చెప్పడానికి కారణం, తిరుమల వెంకన్నకు మాజీ టీటీడీ చైర్మన్ శ్రీ డికే ఆదికేశవ నాయుడు గారి కుమార్తె తేజస్విని, మనుమరాలు చైతన్య దాదాపు 2 కోట్ల విలువైన వైద్య వైద్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను కానుగ్గా అందజేశారు. అది చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఈ సందర్భంలో న్యూస్ చూసి వైజయంతి మాల గురించిన విశేషాలు మీకు తెలియజేస్తున్నాను.